హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్. చూడండి ఫ్రెండ్స్, మనలో చాలామందికి ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది కదండి. ఇదిగో ఇలా వస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే, మనం ఇది లాగేసామనుకోండి, ఇది పట్టుకొని లాగేస్తే మనకి ఇక్కడ ఇట్లా చూడండి క్లాత్ లేచిపోతుంది. అలా కాకుండా మనం దీన్ని ఇలా పెట్టేసిన తర్వాత ఇట్లా కొంచెం పెద్దగా ఉన్నది చాక్ ఏదైనా తీసుకోండి. ఇటు సైడ్కి పెట్టకుండా ఇటు సైడ్ నుంచి మీరు కింద నుంచి లాగితే మీకు ఈజీగా అది వచ్చేస్తుందండి. చాలామందికి ఈ ప్రాబ్లం వస్తుంది. నేను చెప్దాం అనుకుంటున్నాను. ఇన్ని రోజులకి మళ్ళీ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. సో అందుకోసమే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని ఇదైతే షేర్ చేస్తున్నానండి. చూడండి, ఇప్పుడు నేను ఎలా తీస్తాననేది పైన ఆల్రెడీ కట్ చేశాను. కింద తీసుకోవాలి. ఇప్పుడు కింద ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. ఇలాంటి మరెన్నో ప్రాబ్లమ్స్ మీకు వచ్చినప్పుడు నేను మీకు హెల్ప్ చేస్తాను. ఓకే అండి. చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా? ఈ కింద ఇదిగోండి ఇలా చాక్తోని రఫ్ చేస్తే పైన డిస్టర్బెన్స్ అవ్వకుండా రఫ్ చేసుకుని తీసుకోండి అండి. ఇట్లా కట్ చేస్తే అయిపోతుంది. చూడండి, ఇదైతే కొద్దిగా లాగింది. జస్ట్ మనం ఇక్కడే సెట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మనకి ఇదిగోండి వచ్చేసింది. చూడండి, మనకి ఈ కార్నర్ ఎట్లా అయిందో ఇట్లా లేసర్ లాగా మనకి వస్తుందన్నమాట. దీన్ని నీట్గా కట్ చేసేసుకొని ఇక్కడ ఇవి క్లాత్లు ఈ థ్రెడ్స్ అయితే ఉండనివ్వద్దండి. ఇవైతే నీట్గా కట్ చేసేసుకోవాలి. లేకపోతే ఏంటంటే మనకి ముడిలాగా పడిపోయి డిస్టర్బెన్స్ చేస్తుంది. తర్వాత మనం దీన్ని కూడా ఒక్కసారి తీసి కరెక్ట్ పొజిషన్లో మళ్ళీ పెట్టేసుకొని ఈ బార్ అనేది ఇట్లా ఉంది కదా, దీన్ని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఆఫ్ చేస్తాం కదా, వెంటనే మనం ఆన్ చేసేసుకోవచ్చండి. సో మళ్ళీ చూస్తుంది. మనకి ఎక్కడైతే ఆఫ్ అయిందో దానికంటే ముందు మనకి వస్తుంది, అంటే కొంచెం డిస్టెన్స్ అనేది వస్తుందండి. ఇదంతా మనం స్కిప్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకు ఆగిన చోటే ఇది, అంటే ఒక్కొక్కసారి ఆగిన చోటే స్టార్ట్ అవుతుంది, ఒక్కోసారి మాత్రం స్కిప్ అవుతుంది, కొంచెం వెనక్కి వెళ్ళిపోతుంది. సో మనం ఇది ఏంటంటే ఇప్పుడు ఫ్రేమ్ పెట్టేసుకొని, దీనికి రీజన్స్ కూడా ఏముండవండి. మన మిషన్కి వచ్చి అన్నీ కూడా మనకి ఈ క్లీనింగ్తోనే ఉంటాయి. నేను ఏం చేశానంటే ఇది అయిపోయిన తర్వాత ఒక్కసారి మాత్రం బాబిన్ దగ్గర క్లీనింగ్ అనేది అయితే చేసుకున్నానండి. అట్లాగా తీస్తున్నాను కదా అని. చూసారా, ఇక్కడ మనకి స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసింది. సో ఇదంతా ఇప్పుడు మనం కొంచెం స్కిప్ చేసుకుంటూ మన వర్క్ దగ్గరికి వెళ్ళిపోతే సరిపోతుంది. చూడండి, ఇంకా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. మనం ఎక్కడైతే ఆఫ్ అయ్యిందో అక్కడి నుంచి కంటిన్యూ మనం యూజ్ చేసేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇది నేను ఇప్పుడు కలర్ కూడా చేంజ్ చేయాలి. స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకి ఆఫ్ అయింది కదా, నేను కలర్ అయితే చూడండి, ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి ఇంకేం ప్రాబ్లం రాదండి. కంటిన్యూ మనం వర్క్ అనేది వేసేసుకోవచ్చు. చూడండి, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనిపిస్తే మాత్రం ప్లీజ్ అండి ఒక్క లైక్ అయితే ఇవ్వండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు సజెషన్స్ కావాలి అన్నా సరే కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా మీకు చేస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్.